బిడ్డలందరికీ నేర్పుకుంటున్నా ఈ మాటని, నేర్పుకుంటున్నా. నోరమ్మ, నోరు జాగ్రత్త, నానా నోరు జాగ్రత్త అయ్యా అని. ఏదైనా సరే మనకు అలివి కాలేదా, మోకాళ్ళు ఉనాలి, నలుగురిని కూర్చోవాలి, కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టాలి. ఇంకా బాధ జటిలమైతే ఉపవాసం పెట్టుకోవాలి, తిండి కూడా పక్కన పెట్టాలి. వండవాగని ఇంట్లో అన్నాం, కూర్చున్నారండి ప్రార్థనలో. నా తండ్రి తేలుస్తాడు దీని సంగతి ఏదో, నా తండ్రి తేలుస్తాడు దీని సంగతి ఏదో, నా తండ్రి తేలుస్తాడు ఈ సమస్య ఏదో. రండి మొత్తం కూర్చున్నారండి, వండవాగని ఇంట్లో అన్నాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. జవాబులు పొందానమ్మా, వందల ప్రార్థనలకు, వందల ప్రార్థనలకు జవాబులు పొందా. వెరైటీలుగా చేసుకుంటా ప్రార్థన. తెలుసా, నాకు బాగా పీడించిన సమస్యలో నేను రాసుకుంటా, నోట్స్లో రాసుకొని తీసుకెళ్ళి ఆయన ముందు పెడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా తీసుకెళ్ళి పెట్టాడుగా. రబ్షాకే అనేవాడు పలికిన మాటలు ఒక గ్రంథం, ఒక పేపర్లో రాసి, అదే ఒక చర్మపు కాగితంలో రాసి ఆ తాకీదు ఆయన దగ్గరకు పంపిస్తే హిజ్కియా తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో దాన్ని చదువుతాడు. లెటర్ నాకు కాదు ప్రభా, నీకు రాశాడని. ఏమండి, ఇప్పుడు రాజు ప్రత్యర్థి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజు తన సైన్యాన్ని వేసుకొని యుద్ధానికి పోవాలి. కానీ వాడేం రాశాడో తెలుసా? ఆకాశపు ఇసుక రేణువులంత సమూహం మాది, మమ్మల్ని ఎవడు ఆపలేడు. మీ దగ్గరికి వచ్చామంటే మీ దేవుడైన యెహోవాయే మాకు అప్పచెప్పాడు. హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, మీ దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని కాపాడలేడు. మర్యాదగా మాకు లొంగిపోండి అని వాడు మాట్లాడి తాకీదు పంపిస్తే ఆ లెటర్ చూసి హిజ్కియా, అద్దుగో వాడు పంపించినటువంటి ఆ తాకీదుని యెహోవా సముఖంలో పోయి చదువుతున్నాడు. దేవా, రబ్షాకే, సన్హెరీబు దాసుడు రబ్షాకే నీకు లెటర్ పంపించాడు, ఇదిగో చూడని పోయి దేవుని సన్నిధిలో పెట్టాడు. వాస్తవంగా రాజు చేయాల్సిందేంటి? యుద్ధం. కానీ హిజ్కియా రాజు చేసిందేంటి? ప్రార్థన. ఏంటి చెప్పండి, ఏంటి ఎక్కడా? యెహోవా సన్నిధిలోకి వెళ్ళాడు రాసుకొని. అవన్నీ తీసుకొని రాసింది ఆల్రెడీ వాడు పంపించాడుగా, అది తీసుకొని పోయి ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టి ప్రార్థనలో కూర్చున్నాడు. నాకు తెలిసి తన తోటి వాళ్ళు ఏమనుంటారో తెలుసా? మన రాజుకి ఏదో మెంటలెక్కినట్టుంది, ఆడి మీద యుద్ధం చేసి సత్యం బతికం పోరాడాలి. కానీ ఆ లెటర్ తీసుకొని యెహోవా సముఖంలో పోతే ఆయన ఏం చేస్తాడు అంటే, ఏం చేస్తాడో తర్వాత మీకే తెలిసిద్ది. ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో, ఏ సైన్యాన్ని చూసుకొని వాడు ఓవర్ యాక్షన్ చేశాడో, ఏ బలగాన్ని చూసుకొని వాడు రెచ్చిపోయాడో, మీరు యుద్ధం చేయలేరురా, మీ వల్ల కాదురా అన్నాడుగా. మీ దేవుడు కూడా కాపాడలేడుగా అన్నాడుగా. హిజ్కియా పోయి మందిరంలో కూర్చొని ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ ఎవరు చేస్తున్నారో తెలుసా? హిజ్కియా కాదు, హిజ్కియా సైన్యము కాదు. వాడు ఎవరినన్నాడు? యెహోవాను అన్నాడు. సావుమూడినోళ్ళు ఎట్ట మాట్లాడేది? ఏమే, అష్షూరు వారి దండుపాళ్యంలోనికి యెహోవా దూత జొరబడి ఒక మొత్తితే ఒక రాత్రి తెల్లవారేసరికి 1,85,000 మంది, 1,85,000 మంది యెహోవా దూత లేచి వెళ్ళి, అదిగో ఏ సైన్యాన్ని చూసుకొని విర్రవీగాడో ఆ సైన్యం మొత్తం అవుట్. ఇంకెక్కడో అక్కడ పోవటమే. అంటే నిజంగా నిద్రపోయారు అనుకున్నారు, పోయారు మొత్తానికి. తెల్లవారు లేచి మనం వానికి తాకీదు పంపించాం, హిజ్కియా ఏ జవాబు చెప్పలేదు, ఇక మనం యుద్ధం చేయటమే తరువాయి, లెండిరా పోదాం పండిరా అంటే ప్రతి గుడారంలో శవాలే.